హలో ఆల్, ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. మనమైతే సబ్జెక్ట్ ఈరోజు ఇలస్ట్రేషన్ తీసుకున్నాము. ఈ ఇలస్ట్రేషన్లో క్లాస్ ఫస్ట్ అండి. ఈ క్లాస్ ఫస్ట్లో మనకి టాపిక్స్ వచ్చి స్ట్రైట్ లైన్, కర్వ్ లైన్ అండ్ షేడింగ్ అనేది అయితే ఉంటాయి. వీటి గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ అయితే మనకి స్ట్రైట్ లైన్, కర్వ్ లైన్ అండ్ షేడింగ్. నేనైతే స్ట్రైట్ లైన్కి సింపుల్గా ఉండటాని కోసమని నేనైతే ఒక బటర్ఫ్లైని అయితే డ్రా చేసుకున్నాను. మీరైతే మీకు ఇష్టమైన డ్రాయింగ్ ఏదైనా మీరైతే డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్గా అయితే నేను స్ట్రైట్ లైన్ అనేది మనకి ఎలా అయినా విడ్త్లో అయినా హైట్లో అయినా మనకు అనేది ఎలా చూసుకున్నా అది స్ట్రైట్ లైన్ లాగా మనకి కనిపించాలి. సో నేనైతే ఇందులో ఫిల్ చేస్తున్నాను స్ట్రైట్ లైన్స్ని. చూడండి, నేనైతే 2H అనే పెన్సిల్ అయితే తీసుకున్నాను. మీరైతే ఏదైనా తీసుకోవచ్చు. మనకి డార్క్ షేడ్ కావాలంటే 6B, 4B, 10B, 8B తీసుకోవచ్చు. లైట్ షేడ్ కోసం మనం H పెన్సిల్స్, డార్క్ కోసం మనం B పెన్సిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇదే పర్టికులర్గా వాడాలి, ఈ పెన్సిలే వాడాలని అయితే ఏది లేదు. మీకు ఇష్టమైన పెన్సిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇలా చేస్తున్నా. ఇలానే మనం అనేది అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్స్ని. సో లాస్ట్కి ఇలా వచ్చేసింది. నేనైతే అవుట్లైన్స్ కోసం 8B పెన్సిల్ అనేది తీసుకున్నాను. 8B పెన్సిల్ని తీసుకున్నాను ఎందుకంటే అది డార్క్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఈ డార్క్నెస్తోని మనకు అవుట్లైన్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. లాస్ట్కి మనకి స్ట్రైట్ లైన్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే కర్వ్ లైన్. ఈ కర్వ్ లైన్కి నేనైతే 2H పెన్సిల్ తీసుకున్నాను. సో మనకి కర్వ్ లైన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఫర్దర్గా స్కెచెస్ వేస్తాం కదా, ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా చాలా స్కెచెస్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. దానికోసమని మన హ్యాండ్స్ ఎలా అయినా మూవ్ అవ్వాలని మనకైతే ఫస్ట్గా స్ట్రైట్ లైన్, కర్వ్ లైన్, షేడింగ్ ఇవైతే నేర్పిస్తారు. ఈ కర్వ్లర్స్ అనేవి టోటల్గా కర్వ్లోనే ఉండాలి. ఎలాగ స్ట్రైట్ ఉండేలాగా చూసుకోకండి, ఓన్లీ కర్వ్లో ఉండేలాగానే చూసుకోండి. ఇలా టోటల్గా ఫిల్ అయితే చేసుకుందాం మనం. మీకు డార్క్ షేడ్ కోసం మీరు మనకు B పెన్సిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 పెన్సిల్స్, B పెన్సిల్స్ అండ్ H పెన్సిల్స్ అనేది నేను యూజ్ చేశాను. మీకు కూడా కావాలి డార్క్ షేడ్ కావాలి అని అనుకుంటే, ఇంకా ఎక్కువ డార్క్ షేడ్ కావాలంటే మనకు 10B అనేది చాలా అంటే చాలా డార్క్నెస్ ఉంటుంది. ఫినిషింగ్ కోసం 6B పెన్సిల్ అయితే యూజ్ చేశాను మన కర్వ్ లైన్ ఫినిషింగ్ కోసం. ఫినిషింగ్కి మనం ఎప్పుడైనా నీట్గా ఉండేలా చూసుకోండి ఫినిషింగ్ని. దానివల్లనే మనకి మనం వేసిన స్కెచ్ అనేది నీట్గా, క్లీన్గా అనేది కనిపిస్తుంది. ఇదైతే మన కర్వ్ లైన్కి
అవుట్పుట్ అండి. టోటల్ మనకైతే ఇలా వచ్చేసింది మన కర్వ్ లైన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షేడింగ్. ఈ షేడింగ్కి నేను సింపుల్గా ఉండటాని కోసమని సింపుల్ స్కెచ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను అవుట్లైన్ అనేది నేనైతే 6Bతో ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా షేడ్ చేసిన దాన్ని టిష్యూ పేపర్ లేకపోతే హెయిర్ బడ్స్ ఉంటాయి కదా, వాటితోని లైట్గా ఇలా మనం దాని మీద రబ్ చేస్తే అది అనేది మిక్సింగ్ అవుతుంది. మీకు అప్పుడు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఏ పెన్సిల్ ఎంత డార్క్ షేడ్లో ఉంది, ఏ పెన్సిల్ ఎలా లైట్గా ఉంది అనేది అయితే మీకు తెలుస్తుంది. ఇది ఫిల్ చేయడానికి నేనైతే 10B పెన్సిల్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే అది డార్క్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ ఫినిషింగ్ కోసం అనేది 10B అనేది యూజ్ చేశాను. అండ్ అవుట్లైన్ కోసం కూడా నేను ఈ 10B పెన్సిల్ని యూజ్ చేశాను. మీరైతే మీకు ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ పెన్సిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను 10B అనేది యూజ్ చేశాను. ఇది వచ్చేసి షేడింగ్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చేసింది మనకి షేడింగ్ది. మీరు టిష్యూతోని ఇలా రబ్ చేయడం వల్ల మనకి ఆ షేడింగ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇదైతే షేడింగ్, ఇది కర్వ్, ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్, కర్వ్ లైన్ అండ్ షేడింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం స్ట్రైట్ లైన్ అండ్ కర్వ్ లైన్ షేడింగ్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.